మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి. పూరిక పెట్టిన బెల్లం గోరింటాకు. లవ్ యూ నాన్న. ఏంటి ఇక్కడ ఇది కాదా? వాడు అప్పటి నుంచి నన్ను తెగదిప్పుతున్నాడు. నాకు అని అలవాటు అయిపోయింది. అట్లా చదువుకున్నాక పెద్ద అయిన తర్వాత పెద్ద జాబ్ చేస్తే అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటాం. ఓకేనా? హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు రెడ్డి ఆఫీషియల్. ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తూ క్లారిటీ వచ్చి ఉంటుంది. రేపు సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకోవాలనుకుంటున్నాను. అయితే రేపు పూజకి ఎట్లైనా వెళ్తాను కాబట్టి మా పూర్విక నాకు గోరింటాకు పెడుతుందంట. గోరింటాకు అంటే గోరింటాకు కాదు, ఇన్స్టెంట్గా మనము ఒక 2-3 డేస్ ఉండేలాగా పెట్టుకునేది బెల్లం గోరింటాకు. మా సైడ్ అయితే బెల్లం గోరింటాకు అంటారు. ఆల్రెడీ మీకు ఎలా కలపాలి ఏంటనేది చూపిస్తాను. సో మీకు చేయడం కూడా చాలా ఈజీ. ఏంటంటే కుండ లాంటిది పెట్టుకోండి. ఒక బౌల్ పెట్టుకున్నాక ఒక ప్రమిదిలో బెల్లం వేసుకొని ఆ బెల్లం పైన మళ్ళీ ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టండి. పెట్టాక ఒక చెంబు నిండా వాటర్ పెట్టేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఆవిరి ఏదైతుందో ఆవిరి వచ్చి మనకి ఎంటీ బౌల్ ఏదైతుందో ఎంటీ బౌల్లో పడతాయి డ్రాప్స్ కింద. ఆ వాటర్ ఏదైతే ఉందో అందులో మనము కుంకుమ కలుపుకోవాలి. ఇంకో చూసారా ఎలా అయిందో. ఇన్స్టెంట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది బెల్లం గోరింటాకు. స్మెల్ కూడా బాగా వస్తుంది. మా మేడం గారు ఈరోజు నాకు గోరింటాకు పెడతారంట. సర్కిల్ వేసింది కరెక్ట్గా రావాలని. స్టార్ట్ చేద్దామా నాన్న? ఫాస్ట్గా తీసుకోవాలి, అంతసేపు అయితే టైం పట్టేస్తుంది. మొన్న లాస్ట్ టైం అయితే మా పూర్వికనే పెట్టేసుకుంది గోరింటాకి. ఎవరి హెల్ప్ అవసరం లేదు, తనకి తానే చేసేసుకుంటుంది పనులు. చిన్న చిన్న పెట్టు, సైడ్ చందమామలు చిన్నవి పెట్టు, ఎక్కువ అలానే పెట్టు, చిన్నవి. అట్లా కాదు, స్ట్రైట్ పెట్టాలి అది. ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు. దగ్గరికి పెట్టేసాను, దూరంగా ఉండాలి, ఈ డిస్టెన్స్ రావాలి. చాలే, ఈ చేతికి కూడా అలా పెట్టే. సో ఫ్రంట్ అయితే పెట్టేసింది ఇట్లా. సో ఫైనల్లీ అయిపోయింది మా పూరిక పెట్టిన బెల్లం గోరింటాకు. కనిపిస్తుందా? చాలా బాగా పెట్టింది. వెనకాల ఏం పెట్టుకోలేదు, చందమామ పెడితే సరిపోతుంది. బట్ ఇలా అయితే సింపుల్ గా ఉంటుంది అని చెప్పి జస్ట్ ఇన్స్టెంట్ గా ఉండడానికి 2-3 డేస్ మళ్ళా పోతుంది. సో ఎప్పుడన్నా అంటే మనం ఏంటంటే కొన్నిసార్లు పారాని పెట్టుకుంటాం కదా, అట్లా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. మంచిది, బెల్లమే కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఎలా తొందరగా కూడా డ్రై అయిపోతుంది. సో మా పూరిక పెట్టిన బెల్లం గోరింటాకు. లవ్ యూ నాన్న. అండ్ ఇప్పుడు నేను సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్తున్నాను కదా, సో ఓన్లీ హెయిర్ స్టైల్ చేయించుకుందామని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో తెలుగు అమ్మాయి మేకోవర్ అని ఒక పేజ్ ఉంది. సో తన పేరు నగ్మా. నగ్మా అంటే సినిమా హీరోయిన్స్ ఒకరు ఉంటారు నగ్మా అని, నాకు ఆ పేరు గుర్తొచ్చింది. సో తను వచ్చారు, తనే శారీ కట్టడం కానీ హెయిర్ స్టైల్ కానీ తనే చేస్తుంది. మీకు లింక్ అండ్ నెంబర్ కామెంట్లో పిన్ చేస్తాను. ఫైనల్గా నేను రెడీ అయిన తర్వాత కూడా లుక్ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నగ్మా ఒకసారి హాయ్ చెప్పు. హాయ్.
బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి. అండ్ ఈ రోజు ఇంత బాగా రెడీ అవ్వడానికి రీజన్ వచ్చి నగ్మా రా. సో తిను నగ్మా మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్స్టాగ్రామ్లో తెలుగు అమ్మాయి మేకోవర్ అని ఉంటుంది. నేను పిలిచిన వెంటనే పాపం నో చెప్పకుండా మరి నా కోసం వచ్చి నన్ను ఇంత బాగా రెడీ చేసింది. ఇంకొకటి ఏంటంటే నాకు బేసిక్గా మేకప్ అంటే నచ్చదు. నేను వద్దని చెప్తే కొంచెం నాకు ఫీవరిష్గా ఉంది, ఫేస్ అంతా డల్గా ఉంది. సో బాగాలేదక్క, కళ్ళ కింద అది బ్లాక్ బాగా అనిపిస్తుంది, లైట్గా వేస్తానని చెప్పి హెయిర్ స్టైల్ అండ్ శారీ కట్టిన తర్వాత మేకప్ వేసేసింది తెలియకుండాను. ఇంకా కొంచెం టచ్ చేసిన తర్వాత ఇంక మనం ఆపలేము కదా అని చెప్పి నేను కూడా సైలెంట్గా వేయించేసుకున్నాను. మేకప్ కూడా తనే వేసింది, హెయిర్ స్టైల్ తనే చేసింది, అండ్ శారీ డ్రేపింగ్ కానీ. సో తన ఫ్రెండ్ కూడా వచ్చిందిరా, ప్రియాంక. సో వీళ్ళిద్దరూ నన్ను చాలా బాగా రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను నగ్మా నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ ఐడి. తనకి కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేయండి పెళ్ళిళ్ళ సీజన్స్ కాబట్టి మీకు నచ్చిన హెయిర్ స్టైల్ అవ్వచ్చు, శారీ డ్రేపింగ్ అండ్ మేకప్ వాట్ ఎవర్ ఏదైనా కానీ చాలా బాగా చేస్తుంది. ఒకసారి తన ప్రొఫైల్ అయితే చూడండి, లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను. సో ఈ తెలుగు అమ్మాయిని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నగ్మా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. సో ఇప్పుడైతే టైం అయిపోతుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం, సరేనా? బాయ్. తాంబూలం వచ్చి మణికొండలో ఉన్న సృజన గారు. సో ఇక్కడికైతే వచ్చాను. సో అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. నైనిక 1 year కంప్లీట్ అయింది ఇప్పుడే. చెప్పు. ఏం లేదు, భయపడుతుంది కెమెరా అనేసరికి. తను సైజులో కూర్చోండి. ఇస్తున్నమ్మ వాయినం చెప్పా. పుచ్చుకుంటున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. తీసుకునేది ఎవరమ్మా? నేను వరమహాలక్ష్మి. నాకు వాణి అని అలవాటు అయిపోయింది అట్లా. ఫస్ట్ టైం అనేది నాకు తెలియదు. ఏం కాదు, మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటాను. ఇంకా డెఫినెట్గా కన్ఫామ్గా రావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ వాయినము మణికొండలో తీసుకున్నా. పుచ్చుకుంటున్నాము వాయిన. ఇంకా చాలా మంది ఉన్నారు. సో మణికొండలో అయితే 2 వాయినాలు అయ్యాయి. ఇప్పుడు వచ్చి మేము కుక్కడపల్లి వెళ్తున్నాము హరిత వాళ్ళ ఇంటికి. కుక్కడపల్లి అయిపోయిన తర్వాత మళ్ళీ మణికొండ వెళ్ళాలి. సో చూద్దాము. 4 ఇల్లు ఉన్నాయి మణికొండలోనా? కుక్కడపల్లిలో 4 ఇల్లులు ఉన్నాయి. మరి చూసుకునేసరికి ఏ టైం అవుతుందో ఏం తెలీదు. మళ్ళీ మణికొండ కూడా వెళ్ళాలి. కుక్కడపల్లి తర్వాత అమీన్పూర్ అంట. సో ఫస్ట్ అయితే కుక్కడపల్లి వెళ్దాము హరిత వాళ్ళ ఇంటికి. ఆదిత్య స్కూల్ పోలా ఎందుకు? వాళ్ళ నాన్నమ్మ వచ్చారని. మీ మామ వచ్చిందా? సరే సరే.
రాయాలి ఏం కాదు, రాసుకునే అవకాశం ఇప్పుడే మళ్ళా మళ్ళా రాసుకోవాలంటే రాసుకోలేము. లేదు మీరు ఒప్పుకున్నారండి, ఇదేంటే ఏమో ఫోన్లో అట్లా జరిగిపోయింది అని అంటుంది. నువ్వు కూడా పెట్టుకున్నాను. అయ్యో పర్లేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్వైట్ చేసినందుకు. అయ్యో చూస్తారా వీడియోస్? సీరియల్లో వీడియోస్ అడుగుతున్నా, యూట్యూబ్ వీడియోస్ చూస్తా. సీరియల్లో నా పేరు మీనాక్షి. నువ్వు హైదరాబాద్ లో ఉంటావా? సరే, హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు నువ్వు? ఇక్కడ అంటే ఏరే పేరు ఉంటదిగా, కుక్కడపల్లి. బాగా చదువుకో సరేనా, మంచిగా చదువుకొని పెద్ద జాబ్ చేసేయాలి నువ్వు, ఓకేనా? అప్పుడు నేను వస్తా. చెప్పమ్మా. అప్పుడు నేను వస్తా. నువ్వు రోజు వెళ్ళాలి. రావాలా? నేను వస్తా. అప్పుడు నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తావా? ఏం గిఫ్ట్ ఇస్తావు? నాకు మంచి సారీ గిఫ్ట్ ఇవ్వాలి సరేనా? నువ్వు పెద్దోడు అయిపోయాక జాబ్ రోజు వెళ్ళాలని చెప్పు. స్కూల్కి మాత్రం రోజు వెళ్ళాలి సరేనా? స్కూల్కి వెళ్తేనే మంచిగా చదువుకున్నాక పెద్ద అయిన తర్వాత పెద్ద జాబ్ చేస్తే అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటాం, ఓకేనా? నేను కూడా వస్తాను, నాకు మంచి సారీ కొని గుర్తు పెట్టుకోనాను. చాలా షార్ప్ బాబు. బాయ్, మళ్ళీ ఇంకోసారి వస్తా. ఓకే బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఇది కాదా? వాడు అప్పటి నుంచి నన్ను తెగదిప్పుతున్నాడు. అసలు గల్లీలో పడ్డారేంటి? ఇవన్నీ గల్లీలు ఉన్నాయి, అది ఇంకోటి చాలా టౌన్ కు ఉన్నాయి. పాపం వాడికి అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఫోన్లే మీ ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేదు. చేస్తాను కాదనట్లేదు కానీ వాడికి అర్థం అవ్వట్లేదు. నాకు ఫస్ట్ టైం ఈ ఏరియాకి రాలేదు. ఇంకోటి గ్రేట్ అసలు మీరు నా విషయం పక్కన పెడితే నువ్వు ఈరోజు జాయిన్ అవ్వడం ఇంకా గ్రేట్ తెలుసు. థ్యాంక్ యూ అక్క. అసలు అంటే ఇట్లా షేర్ చేసుకోవాలని ఉంటది కానీ కొంచెం 1 వార కారణాల వల్ల మన వాళ్ళు ఉన్నారు అనుకో, నాకు ఒక తెలియని ఒక హ్యాపీనెస్, అంతకుమించి ఏం కాదు. అందులో మా ఏరియాకి వచ్చినావు అక్క. ఏరియాకి వచ్చేసా తెలియకుండా. భలే ఉంది ఏరియా, చూడు మొత్తం అంతా. ఇది జగతిరి గుట్ట, మొత్తం గుట్ట ఇది యాక్చువల్. ఇది చలో ముందుకెళ్దాం అక్క. అట్లా వాడు ఉండమన్నాడుగా. అదే చెవిలో కాటన్ చూసి 3 months అవుతుంది. 3 months. పాప బాబా. అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నా రావాలని, ఇంకా లాస్ట్ వీక్ కదా ఈసారి ఎట్లయినా రావాలని చెప్పి ప్లాన్ చేసుకున్నా. మా వాళ్ళని కూడా మీట్ అయినట్టు ఉంటుందని. పుచ్చుకుంటున్నమ్మ వాయిను. నేను వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. ఆదితనా అద్వితనా? ఇక్కడ చూడు, అక్కడ చూసి చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు హాయ్ చెప్పు. నన్ను హాయ్ అంటే చెప్పు. అక్కడ చూసి చెప్పు హాయ్ చెప్పు. సూర్య చదువుతుందా? వెళ్తుందా నర్సరీ? బాగా చదువుతు. బాబు ఫస్ట్. ఓకే సరిపోయి బాబు.
మీ హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు ఇంత టైం తీసుకొని మిమ్మల్ని ఎలానే కలవాలి సార్ అని చెప్పి ప్లాన్ చేసినాను. మా బాబు హాయ్. ఎన్ని మంత్స్? 3 months. అండ్ ఇప్పుడైతే మేము కుక్కడపల్లిలోనే ఉన్నాం. ఇంకా ఇక్కడ దివ్య ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. స్టెప్స్ ఎక్కాలంటే కొంచెం కష్టం. ఎక్కడికి? స్టెప్స్ ఎక్కి వచ్చేసాడు. అబ్బా పెంట్ హౌస్. అవునా? నీతో పాటు నేను. యాక్చువల్లీ డైజెషన్ కి చాలా మంచిది. పెంట్ హౌస్ కదా, మంచిగా గాలి బాగా వస్తుంది. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా అన్ని 1 by 1 అని చూసుకొని వస్తున్నారు. మనసు మాత్రం క్యారెక్టర్ తక్కువ ఉంది. నా పేరు మీనాక్షి. మనసు నమ్మకం చేయలేదు. నా పేరు మీనాక్షిలోనే ఫుల్ క్యారెక్టర్. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. తీసుకొచ్చిన ఎవరు? నేను వరమహాలక్ష్మి. చూస్తారా వీడియోస్? అబ్బాయి ఇంత యాక్టివ్ గా మాట్లాడింది ఈయన ఈ రోజు. మా తమ్ముడు అబ్బాయి. ఓకే. ఈయన పోస్ట్ చేయకపోతే వదిలేలా, ఇప్పుడు వెంటనే చేయాలి. కారు కింద ఈసారి నాకేస్తున్నా పిలుస్తాను కంపల్సరీ. పక్కా వస్తా. సరే బాయ్ బాయ్. చేస్తే నేను ట్యాగ్ చేస్తాను. చేస్తాను ఇప్పుడు. బాగున్నారా? దీని పాపని తీసుకొస్తారేమో ఎక్స్పెక్ట్ చేస్తా. స్కూల్కి వెళ్ళింది. నువ్వు ఎప్పుడు నేను ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ ఇన్ని ఇల్లులు అంటే పాపం ఇబ్బంది పడిపోతుంది. మళ్ళీ నన్ను కాన్సన్ట్రేట్ చేయనివ్వరు. బాగా రెడీ చేశారు అమ్మవారు.
పుచ్చుకుంటున్నామా వాడిని? నేను వరమహాలక్ష్మి. అయ్యో పర్లేదు, తక్కువ మాట్లాడతారా మీరు? అంటే కొంచెం ఫ్రీ అవుతే మాట్లాడతారు. అంటే నేను అప్పటి నుంచి మాట్లాడేస్తా ఉన్నట్టున్నా లొడలడ. ఏం లేదు అంటే ఫ్రీ అయిపోతే మాట్లాడేస్తాను. మనకి అలవాటు మీకు ఎక్కువ కథ ఉంటేనే కదా నేను మాట్లాడతాను. యాక్చువల్లీ వీడియోస్ లో ఎక్కువ మాట్లాడతా అండి, నార్మల్ గా కూడా తక్కువ మాట్లాడతా. ఓన్లీ వీడియోస్ వరకే. ఓకే, అదే అంటే ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటే మాట్లాడేస్తాను. అంటే డైరెక్ట్ అంటే మళ్ళీ రాదు కదా మేడం, మళ్ళీ రాదు కదా. పేరు అనుష. మీ పేరు? లక్ష్మి. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. క్లోజ్ లో ఉన్నాను, మధ్యలో ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్విటేషన్. బాయ్ బాయ్. యాక్చువల్లీ కుక్కడపల్లి వెళ్ళాం కదా, అక్కడే చాలా మంది ఉన్నారు. అవన్నీ కవర్ చేసుకొని ఇంక మళ్ళీ మీ దగ్గరకు వచ్చాక వేరే వాళ్ళు. నో ప్రాబ్లమ్, నేను వర్కింగ్ ఉమెన్ బట్ స్టిల్ బాగున్నది కదా. తెచ్చుకుంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ పూరి ఆల్సో బట్ ఐ థింక్ స్కూల్కి సో యాక్చువల్లీ నేను వచ్చే టైంకి పూర్వీ స్కూల్కి వెళ్ళింది. నేను అనుకున్నాను తను చాక్లెట్స్ కూడా తెచ్చాను, తను వస్తుందేమో అని. పూర్వీ ఈ వీడియో చూస్తే నన్ను ఎందుకు తీసుకెళ్లేదని అడుగుతుంది పక్క. బట్ నేను పంపిస్తాలే తల్లి. ఇదేనండి. బయట బంతిపూల తోరణాలు ఉన్నాయంటే 100% అయితే. అందుకని చెప్పి ఇదే అని. ఇట్లా మీరు వస్తున్నారని ఇంకొంచెం ఎక్కువ రెడీ అవుతారు. ఏం తింటున్నావు అక్క? శనగలు ఇంతకుముందు అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్. పులిహార వచ్చి నా ఫేవరెట్. మొత్తానికి టిఫిన్, లంచ్ అండ్ డిన్నర్ బయట అయిపోయేటట్టుంది ఈరోజు. ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అయింది, మధ్యాహ్నం లంచ్ అయింది, మీ ఇంట్లో డిన్నర్ కూడా అమ్మకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. సండే రోజు వస్తాను, మంచిగా ఆ రోజు ప్లాన్ చేసుకోనండి. ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. కావా భయపడుతున్నాడు, ఏంటి ఇలా ఉంది లేదు, 10 minutes తర్వాత ఇంటి దగ్గరికి వస్తాడు. అబ్జర్వ్ చేస్తున్నాడు ఫస్ట్. సడన్ గా ప్రత్యక్షమయ్యారు కదా, భయపడ్డారు. ఆలోచన థింకింగ్. నాకు ఒక మంచి టీం దొరికింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి. వేస్తాను. ఫోన్లో రియల్ గా వచ్చేసరికి ఆ థింకింగ్ ఎక్కువ అయింది. ఉండమని పుచ్చుకుంటున్నాము.
సార్లు అనాలి. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇంటికి వచ్చింది నేను వరమహాలక్ష్మి. వెంకటి వెంకటి తీసుకో బాబా తీసుకో. నెక్స్ట్ టైం వచ్చినట్టు బాబా. ఇష్టంగా ఉంది. తర్వాత మాటలు వచ్చినప్పుడు ఎట్లానే అడుగుతాడు. సరే పూర్వి చాలా బిజీ ఉంది. ఇప్పుడు వినాయక చవితి కదా, కమ్యూనిటీలో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అందులో ఇందులో పార్టిసిపేట్ చేయాలా అని చెప్పి చాలా బిజీగా ఉంది మేడం. పోతుంది నేను వెళ్తాను. ఏమైంది? ఫ్యాన్ వద్దన్నా. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా నేబర్స్. హాయ్. బాగుంది మీ కాలనీ అంతా. బాగుంది, కానీ కొంచెం లోకంటే మీకు అలవాటు అనుకుంటున్నాను. కానీ బాగుంది కాలనీ. కూర్చోండి. మీ పాపను కూడా తీసుకురా. పాప స్కూల్కి వెళ్ళింది నేను వచ్చే టైంకి. సో వచ్చే వరకు వెయిట్ చేద్దామంటే టైం సరిపోదు. ఫస్ట్ సాలతో సన్మానం చేస్తాం, ఫస్ట్ పొట్టిస్తాం. రండి అక్క, మీరు పోయండి. ఇక్కడ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. కాలనీకి హీరోనా? వాడే హీరో. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కాలనీకి హీరో అని పేరేంటి? నీ పేరేంటి? నేను నీకోసం వచ్చాను. ఓకే ఓకే ఏమన్నాడు? సైకిల్, సైకిల్. సైకిలా? పాప ఇందాక ఎవరో ఒక ఆమె పాప లీవ్ పెట్టుకున్నారంట. యాక్చువల్లీ నాకు లేట్ అయిపోయింది. ముందే రావాలి. వస్తారని చెప్పింది. మనము కీర్తన కన్ఫ్యూజ్ అయినాం చూడు, ఆమె ఈమెనే. అయితే మేము కేపీఎస్బి వెళ్ళిపోయాం. అది ఐడిపిఎల్ రోడ్ కదా, అక్కడ కూడా సేమ్ పేరు ఉన్నారు. కీర్తన అని అక్కడ ఉన్నారు. వస్తున్నామని చెప్పాను. ఇస్తున్నమ్మ వాయన. తను ఇంకా వస్తారో రాదో అని కంగారు పడతా ఉంది. ఇక్కడ ఎవరు లేరు, అంటే మీకోసం అని వచ్చిరు అంటున్నారు. చెప్పండి. పుచ్చుకుంటున్నామా ఆయన వాయనం తీసుకుంటుంది ఎవరు? నేను వరమహాలక్ష్మి. నాకు ఇబ్బంది ఉంటుంది. మీరు ఆడదే ఆధారం సీరియల్ నుండి ఫ్యాన్ మీకు. అవునా? థ్యాంక్ యూ అబ్బా. అసలు అబ్బా ఆ పేరు సీరియల్ మర్చిపోయారు అనుకున్నా. ఎంత ఇష్టంగా చూసుకుంటాం అంటే. మీ నేమ్ వచ్చి రేణుక. రేణుక. మా హస్బెండ్ నేమ్ మర్చిపోయా, కానీ తనే ఇప్పుడు మీ హీరో ప్లస్ విలన్ తనే. తనే ఇప్పుడు రియల్ హీరో తనే. మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటామని హస్బెండ్. అదే పేరు ఐశ్వర్య. చదువుతున్నావా? చెప్ప. ఏ క్లాస్?
సెకండ్ క్లాస్, మా పూర్వీ కూడా సెకండ్ క్లాస్. మీ పళ్ళు చూస్తే మా పూర్వీ గుర్తొచ్చింది. అంతే పిల్లలు. చాక్లెట్లు తిని అదే అదే. మా హస్బెండ్ అప్పటి నుంచి అడుగుతుంది వచ్చిందా మీ అక్క ఫ్యానే కీర్తన. రియల్ గానే బాగున్నారు వీడియోలో మీ క్యామ్లో కూడా చూపిస్తుందంట దాని మీద. వాళ్ళ పాప మస్తు ఉంటుంది. అసలు రెడీ సరే వెళ్ళొస్తాను. మళ్ళీ రమ్మీ నెక్స్ట్ ఇయర్ కూడా. ఈసారి పాపని తీసుకొస్తా. కూడా తీసుకురండి. అమ్మ వికాస్ గారిని కూడా తీసుకురండి. బయటికి రాదు, చాలా రేర్. హలో అత్తయ్య అల్లుడు నువ్వు రాలేదు. నేను పిలిచినప్పుడు బాయ్ చెప్పడానికి వస్తున్నావా? తెలీదు కానీ వాళ్ళు హాయ్ చెప్తున్నారు అప్పని. Subscribe now and press the bell icon. Never miss an update.